ఒక దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మనకెందుకు సాధ్యం కాదు అనేటువంటి నేపథ్యంలోనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు తట్టుకొని ఒక్క పూట కూడా అన్నం తినలేనటువంటి సందర్భం నుంచి వచ్చి, ఒక్క పూట అన్నం తినలేనటువంటి సందర్భంలో నుంచి జైభీం టీవీ ఛానల్ కోసం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మానసికమైనటువంటి దాడులు నా మీద జరిగినప్పటికీ కూడా, ఎన్నో కుళ్ళు కుతంత్రాలు, భయంకరమైనటువంటి నిందలు వేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిలదొక్కుకొని హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద టీవీ ఛానల్ పెట్టి ఎస్టాబ్లిషన్ చేసి ఇవాళ ఈ సమాజానికి నేనున్నాననే భరోసాను కల్పించింది జైభీం ఆశయం. ఎందుకు చెప్తున్నానంటే మేడే సంబంధించిన సందర్భాలు చెప్తున్నాను. ఒక బాధ, ఒక వ్యవస్థ నిలబడాలంటే వేలాది మంది పనిచేయాలి, లక్షలాది మంది పనిచేయాలి, వందలాది మంది పనిచేయాలి. కానీ నా ఒక్కడితో మొదలైనటువంటి ఆశయం ఈరోజు వందలాది మందికి